వైభవ్ సూర్యవంశీ ఈ పేరు మరో 10 ఏళ్లు గుర్తుండిపోతుంది. 14 ఏళ్ల ప్రాయంలో ఐపీఎల్లో అడుగుపెట్టి 35 బంతుల్లో సెంచరీ బాది ప్రపంచ క్రికెట్నే ఆశ్చర్యానికి గురిచేశాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, ఆ తర్వాత 35 బంతుల్లో ఐపీఎల్ చరిత్రలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అయితే తొలి మ్యాచ్లో వైభవ్ 20 బంతుల్లో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఏడుస్తూ మైదానం వీడాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీన్ని కొందరు సమర్థించారు. 14 ఏళ్ల వయసులో ఆ మాత్రం పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువలో అవుట్ అవ్వడంతో ఏడవలో తప్పేం లేదని కొందరు వైభవ్కి మద్దతు పలికారు. ఇక కొందరు విమర్శించడమే పనిగా పెట్టుకునే వాళ్ళు వైభవ్పై విమర్శలు చేశారు. పసితనం చూపించుకున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. నిజానికి ఆ రోజు వైభవ్ ఏడవలేదట. బిగ్ స్క్రీన్ నుంచి వచ్చే లైటింగ్ వల్ల కళ్ళు మండాయి. దాంతో కళ్ళు తుడుచుకున్నాను, అంతే తప్ప నేనేం ఏడవలేదు. నన్నలా చూసి నేను ఏడ్చానని మీకు మీరే ఊహించుకున్నారు అని వైభవ్ సూర్యవంశీ క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది. కానీ వైభవ్ లాంటి భారీ హిటర్ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు.